హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే ఎమ్మి మామిడికాయ పచ్చడి. చాలా రోజులు అవుతుంది కదా, ఇక సమ్మర్ అయిపోతుంది కదా, మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయితే మామిడికాయలో పురుగులు వచ్చేస్తాయి, బాగోవు కదా. సో అందరు త్వరగా అయితే మామిడికాయ పచ్చడి పెట్టేసుకోండి. ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే మార్కెట్ నుంచి మామిడికాయలు తీసుకొచ్చాను. మార్కెట్ కాదండి, సూపర్ బజార్ నుంచి తీసుకొచ్చాను. యాక్చువల్లీ మార్కెట్లో అయితే మాకు కొట్టించే వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఏంటంటే సూపర్ మార్కెట్లో అయితే ఉండరు కదా. సో వాటి కోసం మేము కుస్తీలు పడి కొట్టి కష్టపడి వాటిని అయితే ముక్కలు చేసి సగం టెంకలు రాకుండా చేసేసాము. సో ఫైనల్గా అయితే ఏదోనండి అట్లా చేసాము. కాకపోతే మేము పెట్టిన క్వాంటిటీ కొంచెమే, కానీ మాకైతే త్వరగానే అయిపోతుంది. సో అందుకోసమని ఇట్స్ ఓకే, ఏం కాదులే అని చెప్పేసి నేను ఊడిపోయిన ముక్కలతోటి కూడా కలిపేసి పచ్చడి అయితే పెట్టేశాను. మాకైతే ఇవన్నీ కొట్టడానికి 1 అవర్ టైం అయితే పట్టింది. నేను జస్ట్ 1 కేజీ ముక్కలు అయితే అయిపోయాయి నాకు. కానీ మనకి ప్రతిసారి కేజీల ముక్కలతోటి కొలతలు అంటే కష్టం కదా. సో అందుకోసమని అయితే ఈ వీడియోలో మనం కప్పుల కొలతలతో అయితే చేసుకుందామండి. ఆ కప్పుల కొలత అయితే మనకి ఈజీగా అయితే ఉంటుంది కదా. సో అందుకోసం అయితే ఇలా చేసేద్దాము. ఇక ఈ సమ్మర్ అయిపోతే కొనుక్కోవచ్చు, సమ్మర్లో కూడా పెట్టుకోకుండా కొనుక్కోవచ్చు కదా, హ్యాపీ కదా అనుకుంటాం. బట్ దానికంటే ఇంట్లో పెట్టుకుంటే మనకి మనసుకి హ్యాపీగా ఉంటుంది. పైగా వచ్చేసి డబ్బులు ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి. మామిడికాయ పచ్చడి నార్మల్గా కొనాలంటే కేజీ 600 నుంచి 700 దాకా ఉంటుంది కదా. అదే మనం పెట్టుకున్నామంటే జస్ట్ ఒక 150లో అయితే అయిపోతుంది. సో దానికోసం అయితే మనం మళ్ళీ 600 700 పెట్టి కొనుక్కోవడం ఎందుకు. పర్టికులర్గా ఇట్లా పూణే మహారాష్ట్రలో ఉండే వాళ్ళకైతే మన మామిడికాయ పచ్చడి దొరకాలంటే అది అయ్యే పనే కాదు. ఇక్కడ దొరికే మామిడికాయ పచ్చడి ఎలా ఉంటుందంటే పుల్లగా ఉంటుంది. సో మనకేంటంటే కొంచెమన్నా కారం తగిలాలి కదా. సో ఇక ఫైనల్గా అయితే ముక్కలన్నీ ఇలా అయితే కొట్టేసేసి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేశాను. దాని లోపల ఉండే పీచులాగా ఉంటుంది కదా, అది కూడా అయితే మొత్తాన్ని తీసేసాను. ఇంక ఇప్పుడు వచ్చేసి నేను ఇది ముక్కలన్నీ కప్పుతో అయితే కొలిచేసుకున్నాను. నాకైతే 5 కప్పులు ముక్కలు అయితే వచ్చాయి. సో దానికోసం అయితే నేను వేరుశనగ నూనె అండ్ అలాగే ఆవాలు మెంతులు 2 కలిపేసి మిక్సీ పట్టుకున్న పౌడరు, అలానే సాల్ట్, ఇంకా నేనైతే ఆశీర్వాద్ వల్ల ఆ కారపొడి అయితే తీసుకున్నాను. అలానే కొంచెం పసుపు వేసుకున్నాను. యాక్చువల్లీ నేను గార్లిక్ వేయడం అయితే మర్చిపోయాను ఫస్ట్. తర్వాత మళ్ళీ వాటిని కొంచెం చితక్కొట్టు అయితే వేసాను. అదైతే ఫ్లేవర్ అయితే బాగుంటుంది కదా. సో దానికోసం ఇంకా అట్లా చితక్కొట్టేశాను. ఇంక వచ్చేసి నాకు మొక్కలు మొత్తం అయితే 5 కప్పులు అయితే వచ్చాయండి. ముందుగా ఇలా ఒక 1/2 కప్ ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా ముక్కలన్నిటికీ పట్టించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ముక్క అనేది అయితే మెత్తబడకుండా ఎన్ని రోజులున్నా కూడా గట్టిగా అయితే ఉంటుంది. సో దానికోసం అయితే ఇట్లా చేసేసాను. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె కానీ కడాయి కానీ ఏదైనా తీసుకొని దానిలో కొలతల ప్రకారంగా మనం సాల్ట్ అనేది అయితే ఇట్లా కల్లుప్పుని చేసుకునే వాళ్ళైతే మిక్సీ పట్టుకొని అయితే బెటరు. కొంచెంసేపు ఎండలో పెట్టి మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను 1 కప్పు ఉప్పు అండ్ అలాగే 1 కప్పు ఆవాలు మెంతిపిండి కలిపిన పౌడరు, అలానే ఒక 2 స్పూన్లు పసుపు అయితే యాడ్ చేశాను. ఇంకా అలానే 1 కప్పు అయితే కారం కూడా యాడ్ చేశాను. కారం అయితే కప్పు కాదు, కొంచెం తగ్గించాను, ఎందుకంటే ఇది కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుంది కదా. సో దానికోసం అనేసి అయితే 1.5 కప్ అయితే వేశాను. కలర్ అయితే మాత్రం అబ్బా సూపర్ ఉంటుంది కదండి కారము, అంతే స్పైసీ కూడా అయితే ఉంది. సో ఇక ఇట్లానే ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత మనం ఆయిల్ కలిపి పెట్టుకున్న ముక్కల్ని కూడా అయితే బాగా మిక్సీ కలిపేసుకొని ఇట్లా పెట్టేసుకున్నామంటే మనం వేసిన మసాలా అదే పౌడర్ కారము ఉప్పు మొత్తం అయితే బాగా ముక్కకు పడుతుంది. అప్పుడైతే టేస్ట్ బాగా అయితే వస్తుంది. సో ఇవంతా బాగా కలిపేసిన తర్వాత ఇంక ఇప్పుడు ఆయిల్ యాడ్ చేయాలి కదా. నేనైతే వేరుశనగ నూనె తీసుకున్నాను. ఇట్లా ఒక బాటిల్లో పోసి పెట్టేసుకొని 2 కప్పుల దాకా అయితే నేను ఆయిల్ అయితే పోసాను. కానీ మనకి కలిపేటప్పుడు మనకి పైన ఆయిల్ తేలడం లేదు అని చెప్పేసి ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి కరెక్ట్గా 2 కప్పులు కానీ పోసుకున్నామంటే 1 కప్పుకి 5 కప్పుల దానికి 1.5 కప్పు ఆయిల్ అనేది అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో నేను అలానే పెట్టాను. ఇప్పుడు కరెక్ట్గా యాడ్ చేసిన తర్వాత ముందు 1 కప్పు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత నేను ఒక 1/2 కప్పు అయితే యాడ్ చేశాను. ఆల్రెడీ ఒక 1/2 కప్పు అందులో యాడ్ చేసాము కదా ముక్కల్లో. సో మొత్తం కలిపి 2 కప్పులు అయితే ఇలా కలిపేశాను. ఇంకా ఫైనల్గా ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత అయితే తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకుంటాము. ఇంకా ఫైనల్గా ఇంత పచ్చడి పెడుతున్నప్పుడు మా వాడికి అయితే నోరు తెగ ఊడిపోతుంది. సో ఇది జస్ట్ ఫర్ ఫన్. ఇక దాన్ని మొత్తాన్ని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో కానీ లేదా గ్లాస్ జార్లో కానీ పెట్టేసుకొని పక్కన పెట్టాలి. ఇంకా ఆ గిన్నెలో అయితే వేడి అన్నము అలానే కొంచెం నెయ్యి వేసి కలిపి పెట్టేసుకుంటే మాత్రం తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా అయితే అనిపించింది.
మీరు ఇట్లా ఎప్పుడైనా ట్రై చేశారా? నేనైతే ఇలా ట్రై చేసి మా ఇంట్లో మా పాపకి అండ్ అలానే మా హస్బెండ్కి మా బాబుకి కూడా అయితే తినిపించేశాను. ఇక 3 డేస్ తర్వాత పచ్చడి అయితే ఇలా చూసారు కదా, కలుపుతున్నప్పుడు ఆయిల్ ఏమీ కనిపించలేదు, కానీ పైన ఎంత ఆయిల్ అయితే ఫ్లోట్ అవుతూ ఉందో. ఇంకా 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని మొత్తం మళ్ళీ ఇంకొక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలిపి పెట్టేసుకుంటే ఇంకా పచ్చడి అనేది అయితే మనకి ఎన్ని రోజులున్నా కలర్ చేంజ్ అవ్వకుండా అయితే బాగుంటుంది. ఇంక అంతేనండి. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. ఇలాంటి పచ్చడి వీడియోస్ అలానే కుకింగ్ వీడియోస్ అయితే నా ఛానల్లో అయితే చాలా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే ఆశిస్తున్నాను. ఇట్లా నేనైతే ఒక గిన్నె అదే గిన్నెలో తీసేసుకొని అయితే కలిపి పెట్టేశాను. దీన్ని మాత్రం ఎప్పుడు స్టీల్ దాంట్లో అట్లా పెట్టకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.